పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్ యొక్క సందర్భంలో కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే యేసు ప్రభు ఏ రకంగా జన్మించారు, ఎవరెవరికి దర్శించారు, ఎవరెవరి దగ్గరికి ఏ విధమైన దేవదూతల ద్వారా ప్రకటన చేసి ఉన్నారనేది వాటి కోసం కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే లోకాసువార్త రాసిన పత్రిక పాఠంలో 2వ అధ్యాయంలో 8వ వచనం గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, అయితే ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క పట్టణంలో దేవుడు చెప్తున్న మాట, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాసుకుంటుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఇక్కడ వాక్యం చెప్తున్నది అంటే, పరలోకం దిగి వచ్చిన దూత ఇదిగో ఆ గొల్లలు కనిపించేటప్పటికి తన యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించేటప్పటికి వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ దేశంలో ఉన్న వీళ్ళకి ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన దూత ఏమంటుందంటే, ఇదిగో మీ అందరికీ శుభవార్త నేను చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ ఒక రాజు, ఒక కుమారుడు ఈ విధంగా పుట్టాడు. ఆ కుమారుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ముందు మీకు ప్రకటన చేయడానికి నేను తెలియజేయడానికి వచ్చాను అన్నట్టుగా చెప్పుకొస్తుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. చూసారండి, ఇక్కడ ఎవరన్నారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అన్నట్టుగా గొల్లలకి మొట్టమొదటిగా ఈ యొక్క దేవదూత వచ్చి తెలియజేస్తుంది. ఇదిగో దావీదు పట్టణంలో ఓ కుమారుడు జన్మించాడు, ఆ కుమారుడు ఎందుకు మీరు వెళ్ళండి, ఈ రీతిగా మీరు వెళ్ళి చూసిన తర్వాత మీరు సర్వలోకం మీరు కూడా ప్రకటన చేయండి అన్నట్టుగా గొల్లలకి ముందు ఆ యొక్క గాబ్రియల్ దేవదూత వచ్చి చెప్పుకున్నది. అయితే 2వ మాట చూద్దాము. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం కంచుకున్న మాటలు చదువుకుందాం. చూడండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఉన్నాము. అయితే ఇక్కడ హేరోదు రాజు అనే మహారాజు దగ్గర ఒక జ్యోతిగా చూపిస్తున్నారు. ఏంటంటే ఆ దేశంలో ఒక మహారాజు జన్మించున్నారని. అయితే మహారాజునే రాజు పుట్టన్నారంటే ఎలాంటి గృహంలో పుడతంటే ఓ రాజు కుటుంబంలోనే ఎక్కడ పుడతారన్నట్టుగా. అయితే తూర్పు దేశ జ్ఞానులు వారు ఆ రాజు ఎత్తుకు వచ్చేటప్పటికి ఏ విధంగా అక్కడ మార్గం కనిపిస్తుంది అనేది, వారు ఎవరిని వచ్చి కలుసుకుంటున్నారు అనేది చూద్దాం. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. అయితే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారండి వీళ్ళు? యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? అయితే తూర్పు దేశం నుండి మేము ప్రయాణమయ్యి ఆయనని పూజించడానికి కోసం మేము వచ్చాము. అయితే ఆయన చూపించిన నక్షత్రం బట్టి మేము ఈ మార్గంలో వస్తున్నాము. ఇదిగో మీ దగ్గరికి వచ్చాము, మీకేమైనా తెలిస్తే మాకు ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియజేయాలని అడుగుతున్నారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఇక్కడ ఆ యెరూషలేము కాడికి వచ్చి వీళ్ళు అడిగేటప్పటికి ఆ హేరోదు రాజు కూడా ఏంటి నాకంటే గొప్పవాడు అక్కడ పుట్టాడా, నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడా అన్నట్టుగా ఆ యొక్క యెరూషలేము ప్రజలందరూ కూడా ఒక ఆందోళన, ఒక ఇది అని వారు కలవరపడ్డారు. ఏ విధంగా ఏంటి అన్నట్టుగా. అయితే
దేవుడి యొక్క విధానము, దేవుడి యొక్క దర్శనము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచన ఎవరిని పెట్టి అక్కడ మాట్లాడితే ఏ రోజు రాజు అనుకున్నాడు, ఇదిగో ఆ యొక్క రాజు ఎక్కడ పుట్టాడు అనేది తెలుసుకోవడానికి తెలుసుము. అయితే అక్కడ ఉన్న వాళ్ళ శాస్త్రులు, పరిచయాలు అందరినీ పిలిపించి ఈ యొక్క గ్రంథాలు అనేది తిరిగే చూసాడికి పుట్టడమైతే పుట్టారండి, అతను ఎక్కడున్నాడు అనేది కూడా ఎవరికి తెలియటం లేదు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని చూసారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అసలు ఈయన ఎక్కడ పుట్టాడు, క్రీస్తు అనేవాడు ఎక్కడ పుట్టాడు, యూదుల రాజు అనేవాడు ఎక్కడ పుట్టాడు, మీరు గ్రంథాలు తిరిగి చూడండి అన్నట్టు. ఇంకా వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రాంతం ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. చూడమది ఏంటంటే అది యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో చూసారు, యూదుల ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. అల్పమైన దానివుడు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు. చూసారండి, ఇక్కడ ఎవరినండి, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించడానికి కోసము అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతి మీలో నుండే వచ్చును. ఎంత గొప్ప సంగతి చూసారు, అక్కడ అధిపతి మీలో నుంచి వస్తున్నాడు. ఆ గొప్ప విధానం కూడా అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని చూసారండి. ఇది యేసు ప్రభు ఇంకెప్పుడో పుడతాడున్నట్టుగా ప్రవక్తలకు ముందే రాసి చూపించారు. ఇదిగో ఇప్పుడు ఆయన ఈ విధంగా పుడతాడు, ఈ విధంగా జరుగుతుంది, అతను ఇలాగ రాజ్యం వెళ్ళబోతున్నాడు అన్నట్టు కూడా ముందుగా సూచనలు చూపించుకొచ్చి ఉన్నారు. అంతటి ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొనిరి. చూసారండి, ఇక్కడ ఏ రోజు రాజు జ్ఞానులని సీక్రెట్ గా పిలిపించి వారితో మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ పుట్టారు మీరు తెలుసుకోండి, మేము కూడా ఆయన పూజిస్తాం అన్నట్టుగా ఓ సీక్రెట్ గా వీళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే వీరు మాట్లాడింది ఇక్కడ జ్ఞానులు ప్రయాణమై తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇక్కడికి వచ్చారంటే వారు ప్రయాణం టైంలోనూ అప్పుడు కాలంలో మోటార్ సైకిల్ కానీ, వెహికల్స్ కానీ, కార్లే కానీ, బస్సులే కానీ, విమానాలు ఇలాంటివి ఏమి లేవు. అప్పుడు ప్రయాణం చేస్తున్న వారు అందరూ కూడా ఎలాగైతే నడక లేదా ఒంటెల మీద ప్రయాణమే చేసుకొచ్చేవారు. అయితే వీళ్ళు ప్రయాణం ఎంత కాలం నడిచి వచ్చారో మనకి తెలియదు. కానీ అయితే ఇక్కడ తర్వాత జరిగింది ఏంటంటే, ఇక వీళ్ళు ఆ యొక్క అతనిని ఎక్కడున్నారో మీరు కనుక్కొని రండి అని ఈ యొక్క రాజుగారు వీళ్ళకి మాట ఇచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడ మళ్ళీ అక్కడ ఏం జరిగింది చూద్దాం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా చూసారా, ఇక్కడ మీరు వెళ్ళండి, ఆ శిశువు ఎక్కడున్నాడో జాగ్రత్తగా మీరు విచారించండి. తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించుదామని నాకు వర్తమానం తీసారండి. అదే చూసారా, వారిని బెత్లెహేమునకు పంపాను. అయ్యా గండ్లరా, మీరు ఎక్కడో తూర్పు దేశం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చారు అంటే, మీరు అక్కడి నుండి వచ్చారంటే ఆయన ఎక్కడ పుట్టాడో ఆ యెరూషలేమునకు మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడ జన్మించాడో మీరు తెలుసుకోండి, మరలా అట్ల నుండి వచ్చేటప్పుడు మాకు చెప్పండి, మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పూజిస్తాము, ఆయన ఆరాధిస్తాము అన్నట్టుగా ఏ రోజు అని చెప్పుకొస్తున్నారు. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడుచును. చూసారండి, ఇక్కడ ఫలానాయన ఉన్నాడే, ఎక్కడ పుట్టాడంటే అడ్రస్ తెలుసుకుని చాలా మంది వెళ్ళినట్టుకుంటారు. అయితే వీళ్ళు తూర్పు దేశంలో ప్రయాణం వచ్చారంటే వీరికి ముందు ఒక మార్గం చూపిస్తున్నది. ఎవరు? ఆకాశంలో ఉన్న నక్షత్రం అనగా వెలుగు. ఈ యొక్క వెలుగు ఆయనకు మార్గం చూపించిందంటే ఈ పుట్టిన ఆయన కూడా అంతకంటే వెలుగైన వాడు
గొప్పవాడు, ఓ రాజ్య పరిపాలన చేయవలసినాడు, అంత గొప్పవాడు ఇక్కడ పుట్టాడంటే ఆకాశంలో నక్షత్రము తోక చొక్కాని నక్షత్రము ఏర్పడేదంటే ఆ తూర్పు దేశ గనులు ఇది ఏదో ఒక విచిత్రం జరిగింది, ఎవరో ఒక మహానుభావుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడని వాళ్ళు వెతుక్కుంటూ తూర్పు దేశంలో ప్రయాణమై ఈ యొక్క యోధ బెత్లెహేమునకు చేరుకున్నారు. అక్కడ ఏ రోజు రాజు వచ్చి ఈ విధంగా వేరే రాజుని కలిశారు, వేరే రాజు అయితే అక్కడ ఈ విధంగా మాట్లాడారు, ఇదిగో ఆ శిశువు ఎక్కడున్నాడో ఆయన మీరు తెలుసుకోండి, మరలా తిరిగి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వారిని పూజించడానికి వెళ్తాను అన్నట్టుగా మాట్లాడుకొచ్చారండి. ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిలపడి చూసారండి. అబ్బాయిలకి ఎంత ఆనందం వచ్చిందంటే మేము ప్రయాణం చేసిన ప్రయాణం అంతా కూడా వ్యర్థం కాకుండా ఆయన ఉన్న చోటుని మాకు ఈ నక్షత్రం మాకు మార్గం చూపింది, ఇదిగో పలాని ఇంట్లో ఉన్నాడు అన్నట్టుగా ఆ నక్షత్రం వచ్చి ఆ ఇంటి కొప్ప మీద వచ్చి నిలబడిపోయింది. ఇదిగో ఆ నక్షత్రం అక్కడ నిలబడబడ్డానికి జ్ఞానాలు అనుకున్నారు, ఇక్కడే ఎవరు ఉండే ఉంటాడు అనేసి ఆ ఇంట్లోకి వెళ్ళిస్తాడుగా తల్లి అయిన మరియను శిశువుని అక్కడ చూశారు. చూసిన తర్వాత వీళ్ళు ఈ విధంగా సాగిలో పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అయితే ఈ తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు ఈ ఏక గృహం మీద అయితే ఆ లక్ష్యం వచ్చి నిలబడ్డదో ఆ గృహంలోకి వెళ్ళి చూడగా తల్లి అయిన మరియను శిశువుని చూసి చూడగానే వీళ్ళు చాలా ఆనందపడ్డారు. మేము అనుకునేది సాధించాము, మేము అనుకునేది ఇదిగో మేము చూడవలసినది ఆ యొక్క గొప్ప కార్యము, ఆ లోకము ఇక్కడ ఈ తోక చొక్క ఆకాశం వెలిసిందంటే ఓ మహారాజా కూడా జన్మించాడు అనేది తెలుసుకుని మేము వచ్చినది. ఆ వచ్చిన మార్గం మాకు నక్షత్రం తావు చూపించింది, ఆయన ఎక్కడున్నాడో కూడా మాకు బయలుపెట్టింది. మాకు చాలా ఆనందంగా ఉన్నది. వీళ్ళు ఈ యొక్క జ్ఞానం అనుకొని సాగిలి పడ్డారు. ఆయన చుట్టూ సాగిలపడి నమస్కారం చేసి వారు పెట్టెలిప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా అర్పించారు. అయితే ఇక్కడ సాదృశ్యంగా వీళ్ళు జ్ఞానులు ఇక్కడ బంగారము సాంబ్రాణి బోళాన్ని అర్పణగా పెట్టారంటే ఇది సాదృశ్యమై ఉన్నది. ఏంటి ఎలాగంటే బంగారము అనగా రాజసింహాసనికి ఆశ్రయుడై ఉన్నాడు అన్నట్టుగా బంగారమును సాదృశ్యంగా చూపించుకొచ్చారు. మరి సాంబ్రాణి ఏంటంటే ఆయన పూజలైన వాడు, అతను ఆరాధించేవారు, ఆయన పూజించేవారు, ఆయన ఆరాధించేవారు, అతను గొప్ప వ్యక్తి అన్నట్టుగా పూజలకి సాదృశ్యంగా సాంబ్రాన్ని చూపించుకొచ్చారు. మరి బోళము అనగా ఏంటంటే యేసు ప్రభువు. అంటే ఇక్కడ జ్ఞానులు ఆయన జీవిత చరిత్ర అంతా చూసి ఈ కానుకలు సమర్పణ చేశారు. అంటే ఆ జీవిత చరిత్ర అంతట్లో కూడా ఏ విధంగా బంగారాన్ని రాజసింహాన్ని చూపించారు, సాంబ్రాన్ని ఆయన ఆరాధకుడు అన్నట్టుగా పూజించి వారిగా చూపించారు. మరి బోళమానగట్టడికి ఇక్కడ యేసు ప్రభు శిలువ మానపై ఉండేటప్పుడు ద్రాహం అని అడిగేటప్పటికి అక్కడ ఉన్న సైన్యాధిపతులు శరాకి నుంచి అతను నోటికి అందించి ఉన్నారు. అంటే అతడు మరణ సమయం అయినంత వరకు కూడా సాదృశ్యంగా ఉన్నది ఈ బోళం. అతను మరణ సమయము తన నోటికి ఈ సిరకు అందించింది, సిరకు చేదని పదార్థాన్ని వీళ్ళు ముందుగానే ఇతను జన్మదిన ఆ యొక్క బాల్యుడిగా ఉండేటప్పుడే కానుకలుగా అర్పించున్నారు. అది మరణానికి సాదృశ్యం చూపించుకొచ్చింది. ఇక్కడ సాంబరం నుంచి పూజలైన వారికి చూపించుకొచ్చింది. ఆయన బంగారం నుంచి రాజసింహాసనం ఆదర్శగా చూపించుకొచ్చారు. అయితే జ్ఞానులు ఈ విధంగా చూపించిన దానిని లోకమంతా కూడా చాలా ఆశ్చర్యకరమేగా ఆలోచించారు. అయితే జ్ఞానం అంటే మామూలు సాధారణమైన మనుషులు కాదు, వాళ్ళు చరిత్రలో ఏమి జరుగుతున్నదో ఏమి జరగబోతుంది ఆలోచించే వాళ్ళు ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా చూసుకొచ్చి ఉన్నవారు ఉన్నారన్నమాట. అయితే మళ్ళా అక్కడికి చెప్పే మాటలు చదువుకునే మనం చూడనమ్మా. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అయితే ఈ హేరోదు రాజు ఈ తూర్పు దేశ జ్ఞానం వెళ్ళారు, వారు ఆయన పూజించి తిరిగి వస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ రాత్రికి స్వప్నమందు ఈ జ్ఞానులకు దర్శనం చూపించి ఉన్నారు. అయ్యా మీరు వచ్చిన మార్గమును అక్కడికి వెళ్తే ఇక్కడ ఒక హానికరం జరగబోతుంది కనుక మీరు ఆ మార్గం వెళ్ళొద్దు, మరలా మీరు వేరే మార్గం నుండి మీరు మీ దేశంకి వెళ్ళవచ్చినట్టుగా స్వప్నములు వారు చూసి ఉన్నారు.
వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని. చూసారండి, ఇక్కడ ఈ తూర్పు దేశ జ్ఞానాలు తిరిగి రావటం లేదు అని తెలుసుకున్నాడు. అంతలోకి యేసేపు గారికి పరలోకంలో దేవదూత వచ్చి మరొక మాట చెప్తుంది. అయ్యా, మహారాజు అయినా హేరోదు రాజు ఇక్కడ ఏ విధంగా పలుకుతున్నాడంటే, ఆ శిశువును మరణించి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు వెతుకడానికి ప్రయత్నిస్తున్నారు. నీవు లేచి ఈ శిశువును ఈ దేశానికి మీరు తిరిగి వెళ్ళండి అనేసి స్వప్నం మళ్ళా దేవదూత కనబడి చెప్పింది. ఎందుకు చెప్పిందంటే, మహారాజు అక్కడికైనా ఆ ఊర్లో కానీ ఉంటే ఈ పిల్లలందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాంటి ప్రయత్నంలో ఈ పిల్లడు ఈ యొక్క కుమారుడు మరణం కాకుండా ఉండాలంటే ఆ రాత్రికి మళ్ళీ వీళ్ళు ప్రయాణం అయ్యి వేరే దేశానికి బయలుదేరి వెళ్ళారు. అయితే తర్వాత అక్కడ వేరే రాజు ఏం చేస్తుందో చూడండి. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి కుమారుని పిలిచి తిని. చూసారని దేవదూత చెప్పింది కానీ నేను మళ్ళా వచ్చి చెప్పినంత వరకు కూడా మీరు ఐగుప్తులోనే ఉండండి, అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అన్నట్టుగా చెప్పి వచ్చినది ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే నుండెను. చూసారండి, అక్కడ ఇదిగో ఇక్కడ జరుగుతున్న విధానం ప్రవక్తలకు ముందే దేవుడి దర్శనం చూపించారు. ఈ విధంగా జరుగుతుంది. అక్కడ ఈ విధంగా జరిగినంత వరకు కూడా మీరు అక్కడే ఉండండి. అక్కడ ఏమి జరుగుతున్నది, ఏ రోజు మరణ సమయం వచ్చినంత వరకు మీరు అందంటే ఉండండి అన్నట్టుగా చూపించుకొచ్చారు. ఆవిడ ఏ రోజు రాజు ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. చూసారా ఇక్కడ హేరోదు రాజు యొక్క కోపం ఎలాగున్నదంటే, ఈ తూర్పు దేశ జ్ఞానం వెళ్ళిన వారు తిరిగి రాలేదు, మనల్ని మోసగించారు కనుక. అయితే అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న వారందరినీ కూడా 2 సంవత్సరంలో ఉన్న పిల్లలందరినీ కూడా చంపివేయని ఆర్డర్ ఇచ్చాడండి. అయితే హేరోదు రాజు ఎంత కపటం పెట్టుకున్నాడు, ఎంతగా ఇది పెట్టుకున్నాడంటే, నేనే రాజానికి నాకంటే గొప్పవాడు పుట్టాడని కక్ష పెట్టుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ కూడా అతను మార్చడం జరిగింది. చూసేంత గొప్ప విధానం జరిగింది. రాజు గారి యొక్క చెడు తలంపు ఏ విధంగా ఉన్నదంటే, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న జ్ఞానులు పెట్టి వారు వెళ్ళి సర్వలోకములు కూడా వారు ప్రకటన చేశారు. అయితే ఇక్కడ మొదటిగా అక్కడ ఆ రాత్రి సమయంలో గొర్రెల కాపర్లు కాసుకున్న వారు కూడా దేవదూత వెళ్ళి చెప్పింది. వారు కూడా వచ్చి ఆ కుమారుని చూసి సాగిలి పడ్డారు. అయితే వీళ్ళతో కూడా దేశమంతా కూడా పలానా దగ్గర పలానా ఆయన పుట్టాడు అన్నట్టుగా దేశమంతా తెలియజేసేలాగా చేశారు. అయితే ఏ రోజు మరణ సమయం వచ్చినంత వరకు కూడా అక్కడ జరగవలసిన విధానం ఏ విధంగా జరిగిందంటే, దేవుడు ఒక గొప్ప కార్యములు చేసేలాగా దేవుడి ఇక్కడ చోతలు చూపించుకొచ్చారు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.